ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చదువుదాం. A current carrying square loop is placed near a straight infinitely long current carrying wire as shown in the figure. The torque acting on the loop is. సో ఇక్కడ మనకు చూసినట్లు మనకి ఏంటంటే ఒక స్క్వేర్ లూప్ ఆఫ్ సైడ్ లెంత్ ఎల్ అనేది ఒక ఇన్ఫైనైట్లీ లాంగ్ కరెంట్ క్యారింగ్ వైర్కి పక్కన ఇలా ప్లేస్ చేశారనమాట. ఓకే, సచ్ దట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద లూప్ అనమాట. ఓకే స్టూడెంట్స్, సో దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ స్క్వేర్ లూప్లో ఏ డైరెక్షన్లో ఉంది మనం కన్సిడర్ చేయాలి అంటే మనము రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది అప్లై చేయాలి. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది ఇక్కడ అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్స్ లైక్ కమింగ్ అవుట్ ఆఫ్ పేపర్ అనమాట. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ పేపర్. ఓకే స్టూడెంట్స్, సో దేర్ఫోర్ నాకేంటంటే ఇప్పుడు సో ఫోర్స్ బిట్వీన్ టూ వైర్స్, మనకి వైర్స్ ఇదేంటంటే ఏ, బి, సి, డి అనుకుంటాను. ఓకే, ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ వైర్స్ ఏదైతే ఉందో దానికి మనకి ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు μ0/2π ఇంటూ I1 I2 L బై ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్ డి అని చెప్పేసి అనుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ సమ్ లెంత్ అనమాట. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటే ఈఎల్ అట్ వచ్చేస్తుంది. సో అది రెండు ప్యారలల్ కరెంట్ క్యారింగ్ వైర్స్ మధ్యలో ఫోర్స్కి ఈక్వేషన్. అయితే ఇక్కడ మనకి ఈ లూప్లో మనకి ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ పాయింట్లో కరెంట్ అనేది I2 కదా, సో I2 అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, అండ్ మనం చూసినట్లయితే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బి, ఇట్ ఈస్ టువర్డ్స్ అస్ ఇలా ఉందన్నమాట. సో మనం ఏంటంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం ఫింగర్ స్ట్రైట్ అనేది మనము కరెంట్ డైరెక్షన్లో పెట్టి, ఓకే, అండ్ దాని కర్ల్ ఏదైతే ఉందో అది మన వైపు తిరిగేలాగా పెట్టుకున్నాం అనుకోండి. సో ఫోర్స్ ఏదైతే ఉందో అది ఇలా యాక్ట్ అవుతుంది F1. ఓకే, ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్. సో దీనికి కూడా చూసినట్లయితే మనకి సిమిలర్గా ఫోర్స్ ఏదైతే ఉందో అది ఇలా యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో సిమిలర్గా నేను ఇక్కడ ఫోర్స్ గురించి కన్సిడర్ చేశాను అనుకోండి, ఆ ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. సో ఇది F2, ఇది F3 అండ్ F4. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్, లేదా లూప్ కాకపోతే దాన్ని మనం స్క్వేర్ కాయిల్ అందాం. ఓకే, అయితే మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఏమడిగాడు, ద టార్క్ యాక్టింగ్ ఆన్ ద లూప్ ఈజ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూప్ అనేది ఇలా ఉందనుకోండి. సో టార్క్ అనేది ఎప్పుడు యాక్ట్ అవుతుంది అంటే మనకి సో టూ ఫోర్సెస్, ఓకే, సో టూ ఫోర్సెస్ అవి ఈక్వల్ అవ్వచ్చు లైక్ డిఫరెంట్ అవ్వచ్చు. ఆ ఫోర్సెస్ అనేవి ఇలా పర్పెండిక్యులర్ టు ద లూప్ అంటే టూ ఫోర్సెస్ అనేవి, ఓకే, సో అవి ఏంటంటే మనకి ప్లేన్ ఆఫ్ ద లూప్కి పర్పెండిక్యులర్గా అంటే నాట్ ఇన్ ద ప్లేన్ బట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆర్ ఎట్ సమ్ యాంగిల్ యాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. నో బికాస్ ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్, ఓకే, నెట్ టార్క్ ఈజ్ జీరో అనమాట. ఓకే, సో క్లియర్గా చూడొచ్చు ఇక్కడ మనకి ఫోర్సెస్ అన్నీ దే ఆర్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్, స్క్వేర్ లోపలే ఉన్నాయి. ఓకే, అండ్ ఇన్ ద ప్లేన్ ఉన్నాయన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో దేర్ బై మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, ద నెట్ టార్క్ ఈజ్ జీరో. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్.